ఏంటో చెప్పేది నేనే కదండి, నాకు బాగా గుర్తుందా? ఓకే ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఓకే ఇప్పుడు ఆ వడలు వేసుకోవాలండి. అనుష గారు వడలు ఇచ్చేయండి మిగిలితే. మిగిలిన పాపం ఈ వడ్లీ పట్టేసేటివేనా? వేసేసేయండి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఉంచాలండి మూత పెట్టేసి. వడలకు కూడా ఇదంతా టేస్ట్ వచ్చేస్తుంది. ఓకే ఇంకా కట్టేద్దామా? కట్టేద్దామండి. ఓ ఏంటో కార్వింగ్ రెడీ చేశారే. అవునండి. బాత్ చేశారా యాపిల్ తో? మా వారు చేశారండి. మీ వారు చేశారా? మీ వారికి కార్వింగ్ టీవీలో చూసి చేశారండి. అవును, ఇలాంటిది బోల్ చూపిస్తారు, చాలా ట్రై చేస్తుంటారా? అదే చేస్తారని తెలుస్తుంది చూస్తే. ఓకే వెరీ నైస్. ఇప్పుడు గార్నిష్ కోసం కొత్తిమీర అండి. ఓకే జీడిపప్పు అండి. ఓకే అంతేనా? అంతేనండి. అరటికాయ వడల కుర్మా రెడీ అండి. ఓకే చూసారు కదండి, అరటికాయ వడ కుర్మా రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు ఈ కుర్మా తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. అరటికాయ వడ కుర్మా తయారు చేసే విధానం: పచ్చి కొబ్బరి పాలు తీయాలి, జీడిపప్పు గసగసాలు కలిపి పేస్ట్ చేసి కొబ్బరి పాలల్లో కలపాలి. ఉడికించిన అరటికాయలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉప్పు, కారం, ఉల్లిపాయ ముక్కలు, శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం కొంచెం కొంచెం తీసుకుని వడల్లో వత్తి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. దీంతో వడలు సిద్ధమవుతాయి. తర్వాత ఒక పాన్ లో కొంచెం నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీనిలో కరివేపాకు, టొమాటో ప్యూరీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక ఉప్పు, కారం, క్యారెట్ ముక్కలు వేసి మగ్గనివ్వాలి. తర్వాత క్యాప్సికం ముక్కలు వేసి వేగాక ముందుగా సిద్ధం చేసుకున్న కొబ్బరి పాలు, జీడిపప్పు గసగసాల మిశ్రమం వేసి కలిపి ఉడకనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న వడలు దీనిలో వేసి కొంచెం మగ్గాక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీర, జీడిపప్పు వేసి గార్నిష్ చేసుకుంటే అరటికాయ వడ కుర్మా రెడీ. ఓకేనండి, మరి కుర్మా తయారు చేసే విధానం చూసారు కదా. ఆదిలక్ష్మి గారు కాసేపు దీన్ని ఇలా పక్కన పెట్టేద్దామే. పెట్టేద్దాం. వీళ్ళతో కూడా అయిన తర్వాత అప్పుడు 2 కర్రీలు ఒకసారి టేస్ట్ చూస్తాం. ఓకేనా? సరే. అనుష గారు రెడీయా? రెడీ అండి. అరటికాయ కోఫ్తా కర్రీ. ఓకే, అరటికాయ కోఫ్తా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బనానా కోఫ్తా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అరటికాయ 1, శనగపిండి అరకప్పు, తరిగిన ఉల్లిపాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన టొమాటో 1, పన్నీర్ తురుము 2 టేబుల్ స్పూన్లు, పచ్చి కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్లు, క్యారెట్ తురుము 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు గసగసాల పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కార్న్ ఫ్లోర్ అరకప్పు, కారం తగినంత, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, పుదీనా కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకేనండి, మరి అనుష గారు కూడా రెడీగా ఉన్నారు కర్రీ ప్రిపేర్ చేయడానికి. అయితే ఎలా ప్రిపేర్ చేస్తారో చూసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఎన్టీఆర్ మసాలా అభిరుచిలో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. ఎన్టీఆర్ మసాలా అభిరుచి. ఓకే స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఫస్ట్ బౌల్ తీసుకోవాలా? ఏ బౌల్ కావాలి? ఇక్కడ చాలా బౌల్స్ పెట్టారు. ఏదైనా పర్లేదు. ఏదైనా పర్లేదా? ఇదేనా? ఆదిలక్ష్మి గారు మీ మీద ప్రేమతో ఇది ఇచ్చారు. అవునండి. ముందుగా మనం ఉడకబెట్టిన అరటిపండు తీసుకుందాం అండి. తీసుకొని దాన్ని బాగా స్మాష్ చేయాలన్నమాట. ఓకే ఓకే, ఇప్పుడు ఇందులో స్మాష్ చేసాం కదా, ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేద్దాం స్పూన్ ఇవ్వండి. నెక్స్ట్ కొంచెం కారం. ఓకే, ఫస్ట్ ఆయిల్ హీట్ చేద్దాం. చేద్దామండి. ఇప్పుడు దీంట్లో మనం సాల్ట్, కారం వేసుకున్నాం కదండి. ఇప్పుడు 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఓకే, కొంచెం పసుపు, కొంచెం గసగసాల పేస్ట్ అండి. ఓకే, నెక్స్ట్ కొంచెం క్యారెట్ తురుము కూడా వేసుకుందామండి. ఓకే, కొంచెం కొబ్బరి తురుము, కొంచెం పన్నీర్ తురుము. ఇప్పుడు వీటిని బాగా కలుపుతున్నాము. ఇప్పుడు మనం ఇలా కలిపెట్టాం కదండి, వీటిని ఒక చిన్న చిన్న ఉండలా చేసుకుందామండి. ఓకే, ఇలా కార్న్ ఫ్లేవర్ పౌడర్ అవి కలుపుదామండి. ఆ లిక్విడ్ నుంచి తీసి వేయాలన్నమాట. జస్ట్ లైక్ కొంచెం పకోడీ ఇలా అనమాట. ఓకే ఓకే, కార్న్ ఫ్లేవర్. ఇప్పుడు ఈ బాల్స్ ఫ్రై చేయరు అనమాట? బాల్స్ ఫ్రై చేయనండి, కార్న్ ఫ్లేవర్ పౌడర్ లో కలిపి ఫ్రై చేస్తాం. ఓకే, ఇలా చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇంకో బౌల్ ఇవ్వండి. ఇప్పుడు దీంట్లో 1/2 కప్ కార్న్ పౌడర్ అండి, కార్న్ ఫ్లేవర్ అనమాట. ఇంకో 1/2 కప్ శనగపిండి. ఓకే, కొంచెం సాల్ట్, కొంచెం చాలు, మళ్ళీ కర్రీలో వేస్తాం కాబట్టి. ఓకే, ఇప్పుడు కొంచెం వాటర్ అందుకోండి ఒకసారి.
ఆపండి ఒకసారి. ఇది కార్న్ ఫ్లవర్ కదండి, ఇలా కలుపుతూ ఉండకపోతే ఇలా గట్టిగా అయిపోతుంది అన్నమాట. ఓకే ఓకే బాల్స్ పగిలిపోతాయి. ఇంకొంచెం పోయింది. ఓకే రెడీ పిండి. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ బాల్స్ ని దీనిలో డిప్ చేసి ఆయిల్ లో వేసుకుందామండి. ఓకే స్టవ్ ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసేయండి. బ్రౌనిష్ కలర్ వచ్చింది. ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకుందాము. ఇవి కొంచెం చల్లారేలోపు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఓకే ప్యాన్ పెట్టేస్తున్నా. పెట్టండి. కొంచెం ఈ ఆయిల్ వేద్దాం అందులో. వేద్దాం. ఇది సరిపోతుందండి ఈ ఆయిల్. ఇది కొంచెం వేడెక్కాక కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం ఉల్లిపాయ, 1/2 కప్ అండి. 2 ఆనియన్స్ అన్నాం కదా. ఇది కొంచెం మగ్గనివ్వాలండి. ఒక 2 మినిట్స్. మరీ వేగనాన్ని బాగుండదు అనమాట, మాడిపోయినట్టు అయిపోతుంది. ఇలా ఉంటే కొంచెం పంటికి తగిలి టేస్ట్ వస్తుంది. ఉల్లిపాయ టేస్ట్ మనకు తెలుస్తుంది. ఓకే ఓకే. ఇప్పుడు టమాటా ముక్కలు వేసేయాలండి, కట్ చేసి పెట్టుకున్నాం కదా. అంటే అనుష గారి ఉద్దేశం ఏంటంటే జనరల్ గా మనం ఏమన్నా తినేటప్పుడు పంటికి తగిలితే బాగుంటుంది అంటారు కదా, అలా అని చెప్పి అన్నారనమాట. అలా తగిలితే బాగుంటుందని. మగ్గుతుంది కదండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇందాక బౌల్ లో వేస్తాం కదండి సాల్ట్, కాబట్టి చూసి వేసుకోవాలి సాల్ట్. ఇప్పుడు మగ్గింది కదండి. ఓకే అల్లం పేస్ట్ 1/2 స్పూన్. ఓకే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ జీడిపప్పు గసాల పేస్ట్ చూసారా, ఇది కూడా ఒక 1/2 స్పూన్ వేసుకున్నామండి. గసాల పేస్ట్ అది కూడా వేసాం కదండి. ఇప్పుడు 2 మినిట్స్ మగ్గాక కొంచెం ఈ స్మెల్ కొంచెం అంత అయినాక పసుపు కారం వేసుకున్నాను. అవును, మనకి ఇందులో గ్రేవీ ఇంకేం లేదా? వస్తుందండి. కమింగ్ అప్ నెక్స్ట్. కొంచెం కారం, ఎందుకంటే మసాలాలన్నీ వేసాం కదా. వాటర్ పోస్తాం కదా మళ్ళీ గ్రేవీ. ఇంకా అంతేనా గ్రేవీ? ఓకే ఓకే. కొంచెం తిప్పండి. ఇప్పుడు కొంచెం పచ్చి కొబ్బరి, 1/2 కప్ క్యారెట్ అన్నమాట. ఓకే. అవి కూడా పంటి కింద నలిగితే టేస్ట్ రావడం కోసం అంత తురిమారా? అది మీరు ఎలా అనుకుంటే అలా మాది గారు. కొంచెం పన్నీర్. ఓకే ఓకే. ఇంకా 2 మినిట్స్ అయిపోయినాక కొంచెం వాటర్ అందుకోండి మాధవి గారు. ఇటు కొబ్బరి ఇవన్నీ వేసాక కొంచెం ఫ్లేవర్ మారింది. మారుతుంది. అందులో పన్నీర్ కూడా మనం యాడ్ చేసాం కదా, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఓకే ఓకే. ఇప్పుడు వాటర్ ఎలా అండి, చాలా బాగుంటుందని ఎవరు వంటగా వాళ్ళు పొగిడిపోతే ఎట్లా అని చెప్పండి. అంతే కదా. వేయినా కొంచెం నీళ్ళు. కొంచెం కొత్తిమీర అండి. ఓకే. యాక్చువల్ గా కొత్తిమీర అందరూ చివర్లో వేస్తారు కానీ ఇలా మధ్యలో వేస్తేనే బాగుంటుంది. మధ్యలో దాని ఫ్లేవర్ అంతా దిగుతుందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా. ఓకే అయిపోయింది కదండి. ఇప్పుడు కోఫ్తాస్ దీనిలో వేసుకుందాం. చూసుకోండి. నమ్మకం అండి, నమ్మకం. మీరు తినడానికి నమ్మకం. సో అయితే కోఫ్తాలు మనకి ఇలా విడిపోకుండా ఉండాలంటే ఏ కోఫ్తా కర్రీ చేసుకున్నా ఇలా చేసుకుంటే బాగానే ఉంటుంది కదా. ఇంకా మైదా, ఇంకా ఎక్స్ట్రా ఎవరైనా క్రిస్పీ ఇంకా బాగా కావాలనుకున్న వాళ్ళు మైదా పిండి కూడా వేసుకోవచ్చండి. ఇలా అయితే బాగా కావాలని అనుకోలేదా? మైదా పిండి వేయలేదు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవ్వకూడదు కదండి, మనం ఏది వేసినా ఒకటే కదా. అంటే మైదా కొంచెం అందరూ ఇష్టపడరు కదా ఎక్కువ తినడానికి. కార్న్ ఫ్లవర్ ఇప్పుడు అందరూ ఇది